వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అంటే పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 5 ముఖ్యమైన విషయాలు మీకు ఈరోజు చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, ఈ పర్సనల్ లోన్ అనేది తీసుకోవడం చాలా ఈజీ, కానీ మనం తిరిగి రీపేమెంట్ చేసేటప్పుడే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విషయంలో, టెన్యూర్ విషయంలో, అలాగే ప్రాసెసింగ్ ఫీజెస్, ఇలాంటి చాలా విషయాల్లో ఇబ్బంది పడతా సతమతమవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పర్సనల్ లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన ఒక 5 విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరికైతే చూడండి. లాస్ట్ 5th టిప్ అనేది డెఫినెట్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ విషయంలోనే చాలా ఎక్కువ మంది మనీ లాస్ అవుతూ ఉంటారు. సో 5th టిప్ వరకు అయితే మీరు వీడియో ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి టిప్ కూడా చాలా ఉపయోగపడేది. మనీ అనేది మనకు లాస్ కాకుండా ఉపయోగపడుతుంది పర్సనల్ లోన్ తీసుకునే విషయంలో. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిగణలో తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే 12 నుంచి 24% ఉంటుంది. ఆ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఆ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే మనకు తక్కువగా ఉంటుందో ఆ సంస్థలో మనం లోన్ తీసుకోవాలి. అలాగే ఒక ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా యాన్యువల్ ప్రాసెసింగ్ రేట్ అనేది ఒకటి ఉంది. ఫ్రెండ్స్, ఒక సంస్థలో యాన్యువల్ ప్రాసెసింగ్ రేట్ అంటే ఒక ఇయర్కి మనం టోటల్గా ఎంత అమౌంట్ పే చేస్తున్నాము, ఆ ప్రాసెసింగ్ రేటు అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుని, కొన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నా కూడా ఏపీఆర్ అంటే యాన్యువల్ ప్రాసెసింగ్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఏపీఆర్ యాన్యువల్ ప్రాసెసింగ్ రేట్ అనేది ఏది తక్కువగా ఉంటుందో అది కూడా పరిగణలోకి తీసుకొని ఆ సంస్థలో మనం లోన్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ పాయింట్, ప్రాసెసింగ్ ఫీజు. ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా 2000 to 5000 ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల బట్టి ఆ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది మనం కట్టే పేమెంట్లోకి అయితే డైరెక్ట్ కాదు ఫ్రెండ్స్, అది అడిషనల్గా మనం పే చేయాల్సి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు. సో ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది మనకి అడిషనల్ లోన్తో కాకుండా, కాబట్టి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా ఎంతైతే వాళ్ళు చెప్పారో అంతే మనం పేపర్ మీద ఒక నోట్ రూపంలో మనం తీసుకోవాలి సిగ్నేచర్తో వాళ్ళ దగ్గర. ఎందుకంటే తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ అనేది డిస్కషన్ రాకుండా ముందే మనం ఒక రిటర్న్గా ఒక నోట్ తీసుకోవాలి, ఇంత ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి. అదే ఫ్రెండ్స్, తర్వాత ప్రీ క్లోజర్, ఫోర్ క్లోజర్ అంటే మనం లోన్ తీసుకున్న తర్వాత ఒక టెన్యూర్ అయితే మనం పెట్టుకుంటాం. ఫ్రెండ్స్, ఫోర్ క్లోజర్ అంటే ముందే మనకి ఏదైనా లంసమ్ అమౌంట్ వచ్చినప్పుడు ఆ టెన్యూర్ కాకముందే మనం పే చేయడానికి అయితే అవకాశం ఉండాలి. అది కూడా ముందే అడిగి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అలా అవకాశం లేనప్పుడు సడన్గా మన దగ్గర డబ్బులు ఏదైనా వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండి కూడా మనం అనవసరంగా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్. కాబట్టి అది ముందే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదైనా బల్క్లో అమౌంట్ పే చేసి ఎప్పుడైనా లోన్ తీర్చుకొని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుందని అడిగి తెలుసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థలో మనం లోన్ తీసుకోవాలి. తర్వాత క్రెడిట్ స్కోర్. మనకి సాధారణంగా క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకుని మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ యొక్క క్రెడిట్ స్కోర్ మనకి ఈ లోన్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే విషయం కూడా మన పరిగణలో తీసుకున్నట్లయితే, ఫస్ట్ మనం లోన్ తీసుకున్న వెంటనే ఒక 20 to 30 పాయింట్ అయితే క్రెడిట్ స్కోర్ పడిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం రెగ్యులర్గా అమౌంట్ పే చేస్తూ ఉంటే ఈఎంఐస్ ఆటోమేటిక్గా క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఈఎంఐ పే చేయలేక ఒక ఈఎంఐ స్కిప్ చేసినప్పుడు మన క్రెడిట్ స్కోర్ అయితే డౌన్ కావడం జరుగుతుంది. అంటే క్రెడిట్ స్కోర్ డౌను, మన పెనాల్టీ, మన లేట్ ఫీజు. ఎప్పుడైతే మనం స్కిప్ చేస్తామో ఈఎంఐ, ఈ యొక్క 3 అంటే క్రెడిట్ స్కోర్ పడిపోవడం, పెనాల్టీ, లేట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకైతే ఎప్పుడైతే ఈఎంఐ డేట్ ఏదైతే ఉంటుందో దానికి 48 hours ముందే మనం ఆ లోన్ ఈఎంఐ అనేది క్లియర్ చేసే విధంగా మన అకౌంట్లో మనం డబ్బులు అయితే ఉంచుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇది చాలా చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను, 5th పాయింట్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే అక్కడే మనకు మనీ అనేది లాస్ అవుతాము. ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ టెన్యూర్. అంటే ఇక్కడే మనకి
అర్థం చేసుకునే విషయం ఏంటంటే చాలా ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంక్స్ కానీ ఏవైనా సరే ఎక్కువ టెన్యూర్ చూపిస్తాయి, మనకి లో ఈఎంఐ చూపిస్తాయి. కానీ మనం అక్కడ మనకు కనిపించేది లో ఈఎంఐ కనబడుతుంది, కానీ ఫ్రెండ్స్ మనం కట్టే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా లో ఈఎంఐ హై టెన్యూర్ తీసుకుంటే మనం కట్టే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా కానీ లోన్ తీసుకున్నప్పుడు హై ఈఎంఐ అంటే టెన్యూర్ అనేది తగ్గించుకొని ఈఎంఐ యొక్క రేట్ పెంచుకొని లో టెన్యూర్ కానీ తీసుకున్నట్లయితే మనం కట్టే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. బ్యాంక్స్ సాధారణంగా లో ఈఎంఐ హై టెన్యూర్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. మనం కూడా ఇంట్రెస్ట్ అనేది అధికంగా చెల్లించి నష్టపోకుండా మనం కూడా ఎక్కువ ఈఎంఐ తక్కువ టెన్యూర్ పెట్టుకొని తక్కువ ఇంట్రెస్ట్తో మనం ఈ లోన్ తీసుకోవడానికి అయితే మొగ్గు చూపాలి ఫ్రెండ్స్. ఈ 5 విషయాలు కూడా దృష్టిలో ఉంచుకొని పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచించండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నా ఛానల్ మరింత గ్రోత్ కావడానికి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.